దళిత క్రైస్తవుల ఆర్థిక సామాజిక పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేజీ బాలకృష్ణ కమిషన్కు మరో 3 నుంచి 6 నెలల గడువు పొడిగించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2022 అక్టోబర్లో దళిత క్రైస్తవుల సమస్యలపై అధ్యయనం చేయడానికి కేజీ బాలకృష్ణ కమిషన్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రస్తుతం కమిషన్కు మరో 10 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందన్నారు. గతంలో చైర్మన్ కేజీ బాలకృష్ణ స్వయంగా గడువు కోరినట్లే ఇప్పుడు కూడా మరో 6 నెలల గడువు కోరాలని కేంద్ర ప్రభుత్వం ఆ అభ్యర్థనను మన్నించాలని ఆయన సూచించారు. దళిత క్రైస్తవుల అంశం మీద వారి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల మీద వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధ్యయనం చేయడానికి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ గౌరవ దేశ మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిటీ నివేదిక గడువును మరో 3 నెలల నుంచి 6 నెలల వరకు పెంచాలని నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2022లో దళిత క్రైస్తవుల అంశాన్ని అధ్యయనం చేయడానికి 2022 అక్టోబర్లో బాలకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గడువు ముందు 2 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం అదనంగా కోరడం, మరో 6 నెలలు అదనంగా కోరడం, ప్రజెంట్ మరో 2 నెలలు కోరడంతో ఆ గడువు జూన్ 10తో ముగుస్తుంది. అంటే ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నది. మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ గడువు మరో 3 నెలలు నుంచి 6 నెలలు పెంచాలని కోరుతున్నాం. అదే సమయంలో గౌరవ చైర్మన్గా నియమించబడ్డ బాలకృష్ణన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గతంలో ఎట్లయితే గడువు కావాలని కోరుకున్నారో మరో 3 నెలలు గడువు కోరాలని, 6 నెలలు కూడా కోరాలని చెప్పి బాలకృష్ణన్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 3 నెలల నుంచి 6 నెలల వరకు గడువు కోరాల్సిన బాధ్యత బాలకృష్ణన్ గారి మీద ఉంది. అంగీకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇది మేము స్పష్టంగా ఇరు పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలుకుంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్లన్నీ, ముఖ్యంగా దళిత క్రైస్తవుల అంశం మీద నియమించబడ్డ కమిషన్లన్నీ, ఇతరత్ర బలహీన వర్గాల కోసం నియమించబడ్డ కమిషన్లన్నీ దళితులు మతం మార్చుకున్నప్పటికీ వారి సామాజిక స్థితిగతిలో మార్పు రాలేదని, వాళ్ళ పట్ల వివక్షత పోలేదని, వాళ్ళ వెనుకబాటుతనం కొనసాగుతుందని, అందువల్ల మతం మారినప్పటికీ వాళ్ళ సామాజిక స్థితిగతులు మారలేదు కనుక ఖచ్చితంగా వాళ్ళను ఎస్సీలుగా గుర్తించే విధంగా ఆర్టికల్ 1950లో ఏదైతే ఉందో ఆర్డర్లో సవరణ తీసుకురావాలని చెప్పి కమిషన్లన్నీ స్పష్టం చేసినాయి. ఇప్పటికీ ఈ దేశంలో మొట్టమొదటి నియమించబడ్డ కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ కాలేకర్ కమిషన్ నుంచి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు, సచార్ కమిషన్ మొదలుకుంటే
జస్టిస్ రంగానాథ్ మిశ్రా కమిషన్ వరకు కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ కమిషన్లన్నీ, వివిధ రాష్ట్రాల్లో నియమించబడ్డ కమిషన్లన్నీ, కేరళలో 1965లోనే 55లో కేంద్రంలో కాలేకర్ కమిషన్ వేస్తే 65లోనే ఈ అంశం మీద కేంద్రంలో పిల్లై కమిషన్ వేసింది కేరళ ప్రభుత్వం. ఆ విధంగా ఒక రాష్ట్రంలో తమిళనాడులో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్రంలో కానీ ఎన్నో ప్రభుత్వాలు కమిషన్లు వేసినాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన కమిషన్లు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు వివిధ అంశాల మీద వేసిన కమిషన్లు అన్నీ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండాల్సిందే. వాళ్ళు మతం మారినా వాళ్ళ సామాజిక స్థితిగతుల్లో మార్పు రాలేదు, సమాజం వాళ్ళని చూసే చూపులో మార్పు రాలేదు, వాళ్ళ పట్ల వివక్షత పోలేదు, కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతి ఆర్డర్ ఏదైతే 1950 ఉందో, దళితులు మతం మార్చుకుంటే, హిందూ మతం కాకుండా వేరే మతం మార్చుకుంటే ఎస్సీ హోదా, ఎస్సీ ప్రయోజనాలు పొందలేరని చెప్పి ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఆ ఆర్డర్ను సవరించాలనేది, ఆర్డర్ తప్పు అని చెప్పి ఈ దేశంలో నియమించబడ్డ కమిషన్లన్నీ స్పష్టం చేసినాయి. ఇప్పుడు చివరిగా వచ్చిన కమిషన్ పేరు మీ అందరు తెలుసు, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్. అది యూపీఏ ప్రభుత్వంలో 2005లో నియమిస్తే 2007లో ఆ నివేదికనిచ్చాడు. 2005లో యూపీఏ ప్రభుత్వం నియమిస్తే 2007లో ఆ నివేదిక ఇచ్చాడు. మొట్టమొదలు 55లో నియమించబడ్డది కాలేకర్ కమిషన్, 2005లో నియమించబడ్డది జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్. అది మొదటిది అనుకుంటే ఇది చివరిది అనుకుంటే, 55లో నియమించబడ్డ కమిషన్ అదే చెప్పింది, 2005లో నియమించబడ్డ జస్టిస్ రంగనాథ్ కమిషన్ కూడా అదే చెప్పింది. దాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఆమోదించకుండా ఆనాడు పెండింగ్లో పెట్టింది యూపీఏ ప్రభుత్వమే, కానీ దాన్ని తిరస్కరించింది ప్రజెంట్ ఎన్డీఏ ప్రభుత్వం. కమిషన్ నివేదికను తిరస్కరించింది. ఆనాడు జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ను తిరస్కరించలేదు యూపీఏ ప్రభుత్వం, పెండింగ్లో పెట్టింది. అది ధైర్యం చేసి ముందుకెళ్ళలేకుండా పోయింది. కానీ ఈ ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధీనంలో ఉన్న ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. దాన్ని తిరస్కరించడానికి ప్రధాన కారణాల్లో ఒక కారణం చెప్పింది. చెప్పిన 3 కారణాల్లో మొదటి కారణం గురించే మాట్లాడుతున్నా. ఇది సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయంలో ఏమని ఉంటుందంటే, క్రైస్తవ ఇస్లాం మతంలో మారిన దళితులకు ఎస్సీ హోదాకు అనుకూలంగా వ్యవహరించిన జస్టిస్ మిశ్రా కమిషన్ను అది తప్పుపట్టింది. అంటే దళిత క్రైస్తవులకు అనుకూలంగా ఇచ్చిన నివేదికను కేంద్రం తప్పుపట్టింది. తప్పుపట్టి ఏమంటదంటే, క్షేత్రస్థాయి అధ్యయనాలపై ఆధారపడనందున క్షేత్రస్థాయిలోని పరిస్థితులతో దాన్ని ధృవీకరించలేనందున, అంటే కింది స్థాయికి వెళ్ళి పరిశీలించనందున ఈ నివేదిక లోపభూయిష్టమని చెప్పి దాన్ని తిరస్కరించింది. పాత్రికేయ మిత్రులందరికీ అర్థమైంది. అంటే 3 కారణాలు చెప్పినా మొదటి కారణం మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయలేదు, దానికి ఆధారాలు సమకూర్చలేదని చెప్పి దీన్ని తిరస్కరించాలని మొదటి కారణం చెప్పింది. రంగనాథ్ మిశ్రా కమిషన్ 2005లో వేస్తే నియమించబడితే 2007లో నివేదిక ఇచ్చింది. మీ దృష్టికి తీసుకొస్తున్న జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ మొదటి 13 నెలల్లోనే 28 రాష్ట్రాలు, 3 కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాల్లో సందర్శించింది. ఇది అఫీషియల్గా రికార్డ్. 2005 నుంచి 2006 వరకే పరిశీలన కోసం 28 రాష్ట్రాలు తిరిగింది, 3 కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాలు కూడా తిరిగింది. తిరిగి మళ్ళా
అప్పటికుండబడి నివేదికను అధ్యయనం చేసి ఇవ్వడానికి 2 సంవత్సరాలు పట్టింది. నేను అంటున్నా 28 రాష్ట్రాలు తిరిగి అధ్యయనం చేసిన కమిషన్ లోపభూష్టమవుతే 3 కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాలు తిరిగిన అధ్యయన రిపోర్టు లోపభూష్టమవుతే ఇప్పుడు జస్టిస్ బాలకృష్ణన్ గారికి ఇచ్చిన గడువు 2022లో అయితే 26లో ఉన్నాం. 2022లో అయితే 26లో ఉన్నాం. అది 2 సంవత్సరాల్లో 28 రాష్ట్రాలు తిరిగింది కదా. కానీ జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ ఈ 4 సంవత్సరాల్లో అఫీషియల్గా తిరిగిన రాష్ట్రాల సంఖ్య 8 మాత్రమే. అఫీషియల్గా తిరిగిన రాష్ట్రాల సంఖ్య బాలకృష్ణన్ కమిషన్ 8 మాత్రమే. రంగనాథ్ మిశ్రా కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని దేశంలో అన్ని రాష్ట్రాలు పర్యటన చేసింది. అప్పటికి తెలంగాణ రాష్ట్రం లేదు. మొట్టమొదలు పర్యటన చేసిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి. జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ పర్యటన చేసింది కర్ణాటక నుంచి మొదలుపెట్టింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో సెక్రటరియట్కి వచ్చింది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు వెళ్ళింది. ఇప్పుడు ఈ 4 ఏళ్లలో బాలకృష్ణ గారు ఎన్ని రాష్ట్రాలు తిరిగిండు, ఎన్ని రాష్ట్రాలు అధ్యయనం చేసిండు? మినిమం 8 కంటే మించట్లేదు. 28 రాష్ట్రాలు తిరిగి అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్టు లోపభూయిష్టమవుతే అది క్షేత్రస్థాయిలో అధ్యయనం సరిగా చేయలేదని చెప్పి మీరు దాన్ని తిరస్కరిస్తే మరి 8 రాష్ట్రాలు తిరిగిన బాలకృష్ణ కమిషన్ నివేదిక 10 లోపిస్తే అది లోపభూయిష్టం కాకుండా సక్రమం అవుతుందా? అది లోపభూయిష్టం కాకుండా అది సక్రమం అవుతుందా? అందువల్ల మేము కోరుతున్నాం. అందువల్ల మేము మరో 3 నెలలు మినిమం 6 నెలలు గడువు పెంచుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు గడువు పెంచాలని చెప్పి గతంలో బాలకృష్ణ గారే కోరిండు కదా కేంద్రాన్ని. కోరింది కాబట్టినే బాలకృష్ణ గారికి గడువు పెంచిండు కదా కేంద్రం. మరి మిగిలిన రాష్ట్రాలు తిరగడం కోసం లోతైన అధ్యయనం చేయడం కోసం నాకు మరింత గడువు కావాలని కోరాల్సిన బయట ఉన్నది కదా. మీరు 4 ఏళ్లలో 8 రాష్ట్రాలే తిరిగిండ్రు, ఆయన 2 ఏళ్లలో 28 రాష్ట్రాలు తిరిగిండ్రు. కాబట్టి గడువు పెంచుకోవాలని చెప్పి కోరాల్సిన బాధ్యత బాలకృష్ణ గారి మీద ఉంది. గడువును అంగీకరించాల్సిన బాధ్యత, కోరే గడువును అంగీకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి నేను స్పష్టంగా గుర్తు చేస్తున్నా. అదే సమయంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మీ సోదరుడిగా సుప్రీంకోర్టులో ఇది ప్రధాన కేసు విచారణ జరుగుతున్నప్పుడు జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికను మీరు ఎందుకు అంగీకరించట్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, మీరు జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ను ఎందుకు అంగీకరించలేదని అడిగితే సొలిసిటర్ జనరల్ ఆయన సుప్రీంకోర్టులో మాట్లాడింది ఏంటంటే, తుషార్ మెహతా ఆయన మాట్లాడింది ఏంటంటే, ఇది క్షేత్రస్థాయి అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్టు కాదు, 4 గోడల మధ్యలో రాసిన రిపోర్ట్ అని చెప్పి అందులో మాట్లాడతాడు. ఇది ఎంతనే సుప్రీంకోర్టు సోలిసిటర్ జనరల్ ఇది దేశవ్యాప్తంగా తిరిగి అధ్యయనం చేసి వచ్చిన రిపోర్టు కాదు, 4 గోడల మధ్యలో రాసుకున్న రిపోర్ట్ అని చెప్పి వచ్చింది. ఇది డిసెంబర్ 7, 2022లో హిందూలో, వేరే ఇంగ్లీష్ పత్రికలు కూడా వచ్చేసింది. నేను అంటున్నా 28 రాష్ట్రాలు తిరిగి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి వచ్చిన రిపోర్టే 4 గోడల మధ్యలో రాసిందని మీరు భావిస్తే, మరి కేవలం 8 రాష్ట్రాలు తిరిగి రిపోర్ట్ ఇస్తే అది ఎక్కడ రాసిండని అనుకోవాలి మీరు? అంటే రాసేది బాలకృష్ణ గారా లేదా ఇంకెవరన్నా? తిరగాల్సింది బాలకృష్ణ గారు, తిరగలేదు. రాయాల్సింది తానే. 28 రాష్ట్రాలు తిరిగి అధ్యయనం చేసి రాస్తున్నాము, మీరు తప్పుపట్టారు, 4 గోడల మధ్యలో అన్నారు కదా. మరి 8 రాష్ట్రాలు మాత్రమే తిరిగిన అధికార రిపోర్ట్ ఉన్నది.
ఇంకొక 10 రోజులే గడువు ఉన్నది. మేము నిన్నగాక మొన్ననే ఢిల్లీలో బాలకృష్ణ గారిని కలిసి, సార్ మీరు ఇంకా పూర్తి స్థాయిలో పర్యటన చేయలేదు, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వస్తే కేవలం సెక్రటరియట్కి వచ్చి పోయారు, ఇప్పుడు తెలంగాణకు మీరు రాలేదు, ఇంకా మిగిలిన రాష్ట్రాలు మీరు తిరగలేదు, ఖచ్చితంగా మీరు గడువు కోరుకోవాలి, తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా మీరు రావాలని చెప్పి మేము కోరితే, ఈసారి నేను గడువు కోరను, వాళ్ళు గడువు ఇవ్వరు అని అంటాడు. అది ఎట్లా న్యాయం అవుతుంది? ఈసారి నేను గడువు కోరను, కేంద్రం గడువు ఇవ్వదు అని అంటాడు. నా సోదరుడు పక్కనే ఉన్నాడు. నేను అప్పీల్ చేశా, ఇవన్నీ చూసే నేను అప్పీల్ చేశాను. గడువు కోరండి, క్షేత్రస్థాయికి రండి. దళితులు హిందూ మత విశ్వాసాలు కలిగి ఉన్నప్పుడు ఎట్లయితే అసమానతలు కూడా అవమానాలు పడుతుండ్రో, క్రైస్తవ మతంలో పోయినప్పటికీ అవమానాలు అసమానతలు పోలేదు. హిందూ వ్యవస్థలో ఎట్లయితే వివక్షత ఉన్నదో క్రైస్తవ్యంలో కూడా వివక్షత కొనసాగుతుంది అని చెప్పి, మీరు మరొక టైం కోరుకోండి అంటే కూడా మీ వాదన నేను అంగీకరించను అని చెప్పి ఆయన నిర్దిష్టంగా తిరస్కరించడం జరిగింది. అంటే మా అభిప్రాయాలు కూడా సరిగ్గా వినడానికి సిద్ధంగా లేని పరిస్థితిలో, దేశవ్యాప్తంగా తిరగడానికి సిద్ధంగా లేని పరిస్థితిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రాములు, గాంధీతో పాటు మతం మారినా కుల వివక్షత పోదని చెప్పి నిర్దిష్టంగా పేర్కొన్న సందర్భాలు తేదీలతో సాయన పెడితే, గాంధీ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, మీరు గాంధీ పేరు ఉటంకిస్తుండ్రు కాబట్టి గాంధీ ఏమన్నా రాజ్యాంగమా, ఆయన చెప్పింది వేదమా అన్నట్టుగా మాతో మాట్లాడాడు. విన్నాడు, గాంధీ ఏమన్నా రాజ్యాంగమా, ఆయనది ఏమన్నా వేదమా, ఆయన చెప్పింది మేము అనుసరించాలా అని మాట్లాడినాడు. గాంధీ గారిని, అంబేద్కర్ గారిని, జగజ్జీవన్ రామ్ గారిని గౌరవించకపోతే ఇంకెవరిని గౌరవిస్తాం ఈ దేశంలో? స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీ, రాజ్యాంగం రాసిన అంబేద్కర్, దళితుల పక్షాన పోరాటం చేయడమే కాకుండా ఉప ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన బాబు జగజ్జీవన్ రాములు, మతం మారినప్పటికీ కుల వివక్షత పోదు, ఈ దేశంలో మతం కంటే కులం ప్రభావమే ఎక్కువ కనిపిస్తుందని చెప్పి గాంధీ మాట్లాడిన మాటలు ఆయన పత్రికల్లోనే, హరిజన పత్రికలోనే రాయబడ్డాయి. అది కూడా మేము ఆధారాలు చూపించాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాష్ట్రపతి ఆర్డర్కి ఎట్లా వ్యతిరేకమో, ఆయన ఏ సందర్భంలో దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడాడో ఆధారాలను నేను ముందు పెట్టాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఉప ప్రధాన హోదాలో హైదరాబాద్ వచ్చినప్పుడు 79లో ఏం మాట్లాడిండో హిందూ పత్రికలు వచ్చిన వార్తలు చెప్పేశాం. మేము కమిషన్ నివేదికలు స్పష్టం చేసిన, పెద్ద మహనీయుల అభిప్రాయాలను మేము ముందుకు తీసుకొచ్చిన, మేము పడుతున్న బాధలు కష్టాలు ఏందో స్పష్టంగా ఆధారాలతో వివరించిన, కనీసం మా మాటలు వినడానికి ఆయన సిద్ధంగా లేడంటే, ఇక గడువు కోరేది లేదని చెప్పి ఖచ్చితంగా అంటుండంటే, మాకు ఆయన ఇచ్చే నివేదిక మీద న్యాయబద్ధంగా ఇస్తాడనే నమ్మకం మేము కోల్పోవడానికి దారితీసింది. ఇట్లాంటి పరిస్థితిలో ఆయన క్షేత్రస్థాయికి వస్తే వాస్తవాలు ఏందో తెలుసుకోవడానికి ఇప్పటికైనా ఉపయోగపడుతుందని, మేము మరిన్ని ఆధారాలు ఆయన ముందు పెట్టడానికి దారితీస్తుందని, తద్వారా గత కమిషన్ నివేదికల్లో ఏ సత్యమవుతున్నదో ఆ సత్యాన్ని ఈ కమిషన్ కనుమరుగు చేయకుండా దారితీస్తుందని, లేకపోతే సత్యాలను పక్కకు పెట్టి అసత్యాలనే మళ్ళీ ఇక్కడ ముందుకు తీసుకొచ్చి దళిత క్రైస్తవులకు అన్యాయం చేసే ప్రమాదం ఉన్నదని చెప్పి మేము భావిస్తున్నాం. మేము భావించడం వల్లనే గడువు పెంచాలని కోరుతున్నాం.